ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జనవరి నుంచి వైఎస్సార్ కానుక 3,000 రూపాయలకు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఐఈసీ మొబైల్ వ్యాన్ను గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆదివాసీలకు గృహాల మంజూరు త్వరితగతిన పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ ఆదివారం ప్రసారం కానుంది. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం 1,100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. వార్తల్లోని వివరాలు. జనవరి నుంచి వైఎస్సార్ కానుక 3,000 రూపాయలకు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఐఈసీ వ్యాన్కు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రోజు విశాఖలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఆంధ్ర విశ్వవిద్యాలయ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించిన గవర్నర్ అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ సంక్షేమ పథకాల అమలుపై ప్రతిజ్ఞ చేయించారు. ఆదివాసీలకు గృహాల మంజూరు త్వరితగతిన పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, గృహ నిర్మాణ శాఖ, వివిధ శాఖల అధికారులతో ఈ రోజు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాలు అవసరమైన పీవీటీజీ లబ్దిదారులను గుర్తించి ఆవాస్ ప్లస్ యాప్లో రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం నాడు ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందజేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 అనే నెంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. రాష్ట్ర పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులను పరిశీలించారు. అనంతరం అమలాపురం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం 1,100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే స్టేషన్లలో అభివృద్ది పనులు వేగవంతం చేయాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్తో కలిసి ఈ రోజు ప్రత్యేక రైలులో శ్రీకాకుళం జిల్లాలో పలు స్టేషన్లు పర్యటించి ఆమదాలవలస, హరిశ్చంద్రపురం మధ్య జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా ఆధునీకరణ పనులు చేస్తున్న కూలీలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం ఎర్రమరెడ్డిపాలెంలో ఈ యాత్ర ప్రచార రథం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లబ్దిదారిని టి మాధవి మాట్లాడుతూ దీన్ దయాళ్ అంత్యోదయ పథకం ద్వారా రుణాలు తీసుకుని లబ్ది పొందడమే కాకుండా 50 మంది మహిళలకు ఉపాధి కలుగుతుందని ఆమె పేర్కొంటూ, నేను దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం ద్వారా చాలా అభివృద్ధి చెందాను. మొదట వచ్చిన లోన్తో కుటుంబ అవసరాలకి వాడుకున్నాను. తర్వాత వచ్చిన లోను 2 కుట్టు మిషన్లు తీసుకొని నాతో పాటు 2 ఉపాధి కల్పిస్తూ నేను ఆదాయం పొందుతున్నాను. తర్వాత వచ్చిన 2 లోన్లు 2 వాహనాలు కొనుక్కొని దాని ద్వారా మా వారు ఆదాయం పొందుతున్నారు. ఈ పథకాలను అందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మా మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ద్వారా 1,500 మందికి పైగా గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని లబ్దిదారిని దీపిక పేర్కొంటూ, జలజీవన్ పథకం కింద వాటర్ సప్లై 5,000 హౌసెస్కి ఇచ్చే అవకాశం వచ్చింది. దీనివల్ల మేము స్వచ్ఛమైన వాటర్ని జనాలకి అందిస్తున్నాము. థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మోడీజీ. విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బూడి ముచ్చల్నాయుడు ఈరోజు పర్యటించారు. భోగాపురంలో నాబార్డు నిధులు 3.95 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ భాగెల్ తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు స్వీయ నియంత్రణతో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసిందని, ఫలితంగానే నేరాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ రోజు మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఇయర్ ఎండింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఏడాది నమోదైన నేర గణాంకాల్ని ఆయన వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ వైద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రేపు క్రిటికల్ కేర్ భవన్ నిర్మాణానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విజయవాడ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేయనున్నారని పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బివి సత్యవతి తెలిపారు. 50 పడకలతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ యూనిట్కు 22.5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఆమె వెల్లడించారు. ప్రజలకు సేవలు అందించడంలో గ్రామ వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి తెలిపారు. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో గ్రామ సచివాలయం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా పరిష్కరించారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు నియోజకవర్గం హుకుంపేట మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర రేపు నిర్వహించనున్నారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గొన, స్థానిక పార్లమెంట్ సభ్యురాలు గొట్టేటి మాధవీలు పిలుపునిచ్చారు. ఓటర్ల తుది జాబితా జనవరి 22న ప్రచురించడం జరుగుతుందని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు తెలిపారు. ఈ రోజు కర్నూలులో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొత్త ఓటర్లు దిద్దుబాట్లను జనవరి 12వ తేదీకి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని ఈవీఎం గోదాముల్లోని వీవీప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు అన్ని భద్రంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఒంగోలులోని ఈవీఎం గోదాములను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వీవీప్యాట్, కంట్రోల్ బ్యాలెట్ యూనిట్ల మొదటి విడత తనిఖీతో పాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనవరి నుంచి వైఎస్సార్ కానుక 3,000 రూపాయలకు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ఐఈసీ మొబైల్ వ్యాన్ను గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆదివాసీలకు గృహాల మంజూరు త్వరితగతిన పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ ఆదివారం ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.